హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము ఈకో పార్క్ అయితే వచ్చామండి. మొత్తం 5 గేట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మేము గేట్ నెంబర్ 1 నుంచి అయితే వచ్చాము. స్టార్టింగ్ ఇక్కడ ఫుల్ గా బైకులు చూసారా, పార్కింగ్ అయితే కాదండి, మనం మనీ పే చేస్తే మనకు లోపలికి తిరగడానికి అయితే ఇస్తారు. ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. టికెట్ కౌంటర్ దగ్గర చూస్తే లైన్ చూసి ఫుల్ షాక్ అండి. జనవరి 1 తో వచ్చాం కాబట్టి ఇంకా ఫుల్ రష్ ఉంటదంట. మాకు ఆ విషయం తెలీదు. ఎలాగోలా లైన్ మధ్యలో దూరి టికెట్లు అయితే తీసాము. ఇంకా లోపలికి అయితే స్టార్టింగ్ ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా, ఫుల్ కలర్స్ తో ఉన్నాయి. ఒకే ఫ్లవర్స్ గానీ కలర్స్ లా ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే కొన్ని ఉన్నాయి, బాగున్నాయి. లోపల ఫుల్ గా చెట్లు అయితే ఉన్నాయండి. ఇది ఒక లేక్ లా ఉందండి, చాలా పెద్దది. మొత్తం దీని చుట్టూ అయితే ఈకో పార్క్ సంబంధించింది అని దీని చుట్టూ తిరుగుతారనమాట. మధ్యలో చూసారా, అది రిసార్ట్ అనమాట, స్టే చేయొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ యానివర్సరీ అయితే ఆ రిసార్ట్ లోనే ఫంక్షన్ అయింది. ఇక్కడ డుయో సైక్లింగ్ కూడా ఉందండి. హాఫ్ అన్ అవర్ అయితే 150 పే చేయాలి. ఒకే సైకిల్ ఇద్దరు తొక్కొచ్చు. చాలా బాగుంది కదా వెరైటీగా. ఇదంతా కిడ్స్ గ్రౌండ్ అండి. ఇది ఇక్కడ పెద్ద బెలూన్ లా కనిపిస్తుంది కదా, దాని లోపలికి పిల్లల్ని అయితే పంపించి ఇక్కడ మనం లేక్ చూసాం కదా, అందు లోపలికైతే పంపిస్తారనమాట. వాళ్ళకి భయం లేకుండా చూసారా ఎలా వెళ్తున్నారో. ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. చూసారా, మొత్తం 4 బెలూన్స్ అయితే ఉన్నాయి. ఒక్కో బెలూన్ లో అయితే 3 పిల్లలే పడుతుందండి, ఎక్కువ మంది అయితే పట్టదు. మరీ దూరం కూడా పంపించరు, దగ్గరలోనే ఉంచుతారు. ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉందండి. మేము బోట్ రైడ్ కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ లోపలే 1 అవర్ ఉండాలండి. ఇంకా టైం సరిపోదు కదా, మేము వచ్చిందే లంచ్ తర్వాత, అస్సలు టైం ఉండదు కాబట్టి ఇంక మేము వెళ్ళలేదు. ఇంక ఇది చూస్తున్నారు కదా, ఇది ఫారెస్ట్ అనమాట. మామూలు ఫారెస్ట్ కాదండి, జపనీస్ వాళ్ళ ఫారెస్ట్ అనమాట. స్టార్టింగే బుద్ధుడి విగ్రహం అయితే ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది కదా. మేము మెయిన్ గా ఈకో పార్క్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 7 వండర్స్ చూడడానికి అండి. ఇక్కడ అందరూ మెయిన్ వచ్చేది 7 వండర్స్ చూడడానికేని. ఒకే చోట 7 వింతలు చూసేయచ్చు ఒకే దగ్గర. ఇది మొత్తం జపనీస్ వాళ్ళదండి, ఇలా కట్టారు, బాగుంది కదా, కొంచెం వెరైటీగా. చూసారా, ఎదురుగా కనిపించేదే ఈఫిల్ టవర్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం, దగ్గరికి అయితే వచ్చేసామండి ఈఫిల్ టవర్ దగ్గరికి. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఈఫిల్ టవర్ సగం వరకు అయితే వెళ్ళొచ్చండి. చూడండి, లిఫ్ట్ కూడా ఉంది సగం వరకు. లిఫ్ట్ కోసం లైన్ కూడా అలానే ఉందండి. రియల్ గా ప్యారిస్ వెళ్ళి చూసిన ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇంకా మళ్ళీ రామ్ కాబట్టి కొన్ని ఫొటోస్ దిగైతే వచ్చేసాం. ఇక్కడ ఈ చిన్న ట్రైన్ కూడా బాగుంది కదా. ఇంకా ఈ ట్రైన్ లో కూడా ఏసీ నాన్ ఏసీ 2 కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈ లేడీ స్టాచ్యూ బొమ్మ చూసారా, బాగుంది కదా, ల్యాప్టాప్ పట్టుకొని. ఇది ఇంకో స్టాచ్యూ అనమాట, మా వారు కూర్చున్నారు పక్కనే. ఇంకా అలా వస్తుంటే ఇక్కడ ఇంకో ట్రైన్ అయితే కనిపించిందండి. ఈ ట్రైన్ కోసం పడే లైన్ చూసేసరికి ఇంకా కష్టంగా అనిపించింది. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కకపోతే వచ్చే నష్టం ఏం లేదులే అనిపించింది. ఇక్కడ ఇదంతా రోజ్ గార్డెన్ అండి, చాలా బాగున్నాయి. అయితే పెద్ద పువ్వులు అయితే ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి. ఆ రోజ్ గార్డెన్ లో వెళ్ళడానికి అయితే ఇదంతా లైన్ అండి, వెయిట్ చేస్తున్నారు జనాలు. చూసారా, లైన్ లో నిల్చొనే ఓపిక లేక ఇంక మేము అలా వచ్చేసాం. ఇవన్నీ వైట్ రోజెస్ అండి, ఇంక ఇవన్నీ ఎల్లో, ఇంకా ఆరెంజెస్, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మనం ఈ ఈకో పార్క్ చూడాలంటే ఒక రోజు కూడా సరిపోదండి, అంత పెద్దది. ఇక్కడ డియర్స్, జిరాఫీ, ఏనుగు, గొరిల్లా ఇవి కూడా ఉన్నాయండి. రియల్ గా కాదులేండి, ఓన్లీ బొమ్మలేని. ఈ ప్లేస్ వచ్చేసి ఫుల్ గా దిష్టి బొమ్మల్లా ఉన్నాయి. లోపల దిష్టి బొమ్మలు పెట్టినలా ఉన్నారు, మాకు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గుహలా ఉంది కదా, దీని లోపల వాటర్ ఫాల్ ఉందంట, చూడాలి మరి. ఇది జలకన్య లేక్ అంట. ఇది జలకన్యని చూడండి, స్టార్టింగ్ పెట్టారు అక్కడ, ఇదిగోండి జలకన్య. ఇది వాటర్ ఫాల్ అంట. ఇది ఇంకా ఎంతో పెద్ద వాటర్ ఫాల్ ఉంటదేమో అని మేము వచ్చాము. చూసేసరికి చిన్న వాటర్ ఫాల్ బాగా సెట్ చేశారు కదా. ఇప్పుడు మేము వచ్చేసి 7 వండర్స్ కి అయితే వచ్చేసామండి. దానికోసం లైన్ చూసారా ఎంత మంది ఉన్నారో. ప్రపంచంలో ఉన్న 7 వింతలు ఈ ఒకే చోటు చూసే వచ్చనమాట. ఫస్ట్ వండర్ వచ్చేసి పిరమిడ్ అండి. ఇది ఈజిప్ట్ లో ఉంటది. అలాంటివి 2 ఉన్నాయి, 2 పిరమిడ్లు అయితే ఇక్కడ పెట్టారు. ఇప్పటి వరకు రియల్ గా ఏ వండర్ మీరు చూసారా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి పెట్రా అండి, జోర్దాన్ లో ఉంటది. అదంతా మట్టిదిలా ఉంది కదా, కానీ అదంతా వుడ్ తో చేసిందండి, మొత్తం చెక్కే అది. దీని లోపల అయితే రాయితో కొన్ని అయితే చెక్కారు బొమ్మలు, అవి పెట్టారు లోపల. ఇదొక వండర్ అండి, ఇది కలోజియం. ఇది ఇటలీలో ఉంటది. ఇది పెద్ద స్టేడియం లా ఉంటదండి. నెక్స్ట్ వండర్ వచ్చేసి ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది చైనాలో ఉంటదని అందరికి తెలిసిందే కదా. ఇది చీకట్లో అంత బాగా కనిపించట్లేదు, డే టైంలో రావాల్సింది, కానీ మేము వచ్చేసరికి చీకటి అయిపోయిందండి, సరిగ్గా కనిపించట్లేదు. పెద్ద గోడ, ఇది గోడలా ఉంటది. నెక్స్ట్ వండర్ వచ్చేసి ఈస్టర్ ఐలాండ్ స్టాచ్యూస్. ఇవి చిలీలో ఉంటాయండి. ఇవి చూడడానికి అన్ని దేశాలు తిరుగుతారా అనిపించింది ఇక్కడికి వచ్చి చూసేసరికి. నెక్స్ట్ వండర్ వచ్చేసి క్రిస్ట్ ది రిడీమర్ అండి. ఇది బ్రెజిల్ లో ఉంటది. ఏస్తు క్రీస్తు బొమ్మలా ఉంది కదా, చాలా పెద్ద బొమ్మ అండి ఇది. ఇదే లాస్ట్ వండర్ అండి. మన ఇండియాలో ఉన్న ఒకే ఒక్క వండర్ తాజ్ మహల్ అనమాట. ఈ లైటింగ్స్ లో రియల్ తాజ్ మహల్ లా అనిపిస్తుంది కదా. ఆగ్రా వెళ్ళి మేము ఎప్పుడు చూస్తామో గానీ ఇక్కడైతే చూస్తాం తాజ్ మహల్ అయితే. ఈ 7 వింతలు చూడాలి అంటే 7 దేశాలు తిరగాలి.
ఉంటాయి. కోల్కతాలో ఇకో పార్క్ వస్తే 7 దేశాలు తిరగకుండా ఒకే దగ్గర చూసేయచ్చు. కోల్కతా వస్తే మాత్రం ఈ ప్లేస్ నైతే అస్సలు మిస్ అవ్వద్దు. 7 దేశాల్లో ఉన్న 7 వింతల్ని ఇకో పార్క్ లో 1 గంటలోనే చూస్తామండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.